ఒక సభలో మాట్లాడినాను. చాలా పాత సహవాసం సంస్థ కూడా అది. ఆ సంస్థలో మాట్లాడినాను. నేను సంస్థ పేరు కూడా చెప్పడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే లైవ్ వెళ్తుంది కనుక. ఆ సంస్థ నాయకుడు పెద్ద వయసు, వాక్యం అయిపోయిన తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చి నా చేతులు పట్టుకొని నన్ను కౌగిలించుకొని నాతో ఒక మంచి మాట చెప్పినాడు. అది పంచుకోకుండా ఉండలేకపోతున్నాను నేను. ఏమన్నాడంటే, అయ్యా, ఇదే గుంటూరు పట్టణంలో ఒక దైవజనుడు ఓ బ్యాగు తగిలించుకొని బైబిల్ దాంట్లో పెట్టుకొని ఇలాంటి సభలు జరుగుతుంటే మా దగ్గరకు వచ్చి ఓ పాట ఇస్తారా అని అడిగాడయ్యా. ఆయనను చూసి సేవ చేస్తున్నాడు కానీ ఆయనకు పాట ఇచ్చేవాళ్ళం. ఓ బ్యాగు తగిలించుకొని బైబిల్ పెట్టుకొని వచ్చేవాడు. పాపం అప్పుడు ఆయనకి గుర్తింపు లేదు, ఆయన ఎవరో మాకు తెలియదు. మా ఈ పెద్ద సభలు జరుగుతాయి కనుక ఆ సభలకు వచ్చి ఓ పాట అడిగితే పాట ఇచ్చేవాళ్ళమయ్యా ఆ వేదిక మీద. ఈరోజు ఆ దైవజనుడు అయ్యా, ఆయన పాటలు ప్రపంచమంతా వింటున్నాయి. ఆయన రాక కొరకు ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఆయన ఎవరో కాదు, బ్రదర్ యేసన్న గారు. కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయండి నాకు. ఆయన అన్నమాట ఏంటో తెలుసా? ఒకప్పుడు ఆయన ఒక కుంటివాడిగా మరుగైపోయి ఉండి ఎవరికి కనబడకుండా ఉన్న ఆ దైవజన్నయ్య ప్రపంచానికి దేవుడు పరిచయం చేసినాడయ్యా ఆయన్ని. ఆయన ఒక రోజు వచ్చి ఒక పాట అడిగేవాడు మా మీటింగ్లో. ఇప్పుడు ఆయన 1 గంట మా దగ్గరకు వచ్చి రమ్మన్నా కానీ ఆయనకు సమయం సరిపోలేదయ్యా. అంతగా దేవుడు అతన్ని ఆశీర్వదించినాడయ్యా. ఆ పెద్ద ఆయన చెప్పినాడండి,